ఖమ్మం జిల్లా సత్తుపల్లి విజయ పాల డైరీలో అవకతవకలు జరుగుతున్నాయి. పాడి రైతులు విజయ డైరీకి నిత్యం పాలను సరఫరా చేస్తారు. అయితే రోజువారీగా ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వటం లేదు. నెలల తరబడి పెండింగ్ పెట్టి బిల్స్ ఇవ్వడంతో అవకతవకలకు పాల్పడుతున్నారు. కొన్ని బిల్లుల్ని మాయ చేస్తున్నారు. దీంతో వందలాది లీటర్ల పాలకు డబ్బులు అందడం లేదు. విజయ డైరీ ప్రభుత్వ అధీనంలో ఉన్న అధికారులు తమ చేతివాటం చూపిస్తూ పాడి రైతుల వద్ద దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సత్తుపల్లి పట్టణంలోని విజయ పాల డైరీలో అవకతవకల వ్యవహారం కలకలం రేపుతోంది. బిల్ షీట్లో పాల నమోదు తప్పుగా ఉండటంతో ఖాతాదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విజయ పాల డైరీ ఎండీ ఇతర అధికారులు డైరీని సందర్శించి పలు రికార్డ్స్ ను తనిఖీ చేశారు. రోజువారీగా రైతుల నుండి వస్తున్న పాలు, వారి బిల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. బిల్స్ లో లోటుపాట్లను గుర్తించినట్లుగా తెలుస్తోంది. చేతివాటం ప్రదర్శిస్తున్న వారిపై ఆరా తీసినట్లు సమాచారం. డైరీకి 4 నెలలుగా రైతులు పాలు పోశారు. అయితే పాలకు బిల్లులు చెల్లించలేదని, అలానే వందల లీటర్ల పాలను లెక్కల్లో చూపించకుండా సిబ్బంది మోసం చేస్తోందని ఖాతాదారులు కాకర్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళతో పాటు మరికొంతమంది మే మొదటి వారంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జూన్ నెల ఆఖరి వరకు 1695 లీటర్ల పాలకు బిల్ పడలేదని, అసలు ఎంట్రీ అయినట్లు కూడా బిల్ షీట్లో నమోదు అవ్వలేదని ఆమె తెలిపారు. మరో రైతు 3 నెలల వ్యవధిలో 200 లీటర్ల పాలు తక్కువగా నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్ షీట్లు, బిల్లులు 1 నెల తర్వాత ఆలస్యంగా రావడంతో తాము గమనించలేదని, తీరా బిల్స్ పరిశీలించిన తరువాత అసలు మోసం గ్రహించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వారు చెబుతున్నారు. రోజు డైరీలో పాలు పోస్తున్నప్పటికీ ఒక్కో రోజు పోసిన పాలను నమోదు చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారని వాపోయారు. మేము మే ఫస్ట్ బిల్ నుంచి ఇప్పటి వరకు మేము చెక్ చేసిన వాటిలో మే ఫస్ట్ నుంచి జూన్ నెలాఖరు వరకు నాకు 1695 లీటర్ల పాల బిల్లు పడలేదు సార్. అసలు పాలు ఎంట్రీ పంపించినట్టే రాలేదు. ఖమ్మం నుంచి వచ్చిన బిల్ షీట్ లో ఈ బిల్ షీట్లు ఎలా వస్తున్నాయంటే సార్, బిల్లులు లేట్ గా వస్తున్నాయి, బిల్ షీట్లు అంతకన్నా లేట్ గా వస్తున్నాయి. మే నెల ఫస్ట్ బిల్ షీటు జూలై ఫస్ట్ వీక్ లో వచ్చింది. అందువల్ల మేము చూసుకోలేదు అవి ఇప్పుడు మా బిల్ షీట్ వచ్చిన తర్వాత మేము చూసుకుంటే మా పాలు 1695 లీటర్ల ఎంట్రీ ఇవ్వలేదు. ఇంకొకటి, మేము దీన్ని చూసుకోకపోవడానికి మాకు సత్తుపల్లి నుంచి పెడుతున్నటువంటి ఫ్యాట్ మెసేజ్ ఏ రోజు ఆ రోజు వస్తుంది. మా ఎన్ని పాలల్ని ఎంత ఫ్యాట్ వచ్చింది అనేది డైలీ మెసేజ్ ఇస్తున్నారు. ఇదే విధంగా ఉంది అనుకున్నాం మేము అక్కడి నుంచి. కానీ అక్కడి నుంచి పైనుంచి వచ్చిన బిల్ షీట్లు లేట్ గా రావడం వల్ల ఈ మేము ముందు కొనుక్కోలేకపోయాం. దీన్ని మేము పై అధికారులు ఈ రోజు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. మా సమస్యను సాల్వ్ చేస్తాం. కొంతమంది రైతులకు వందలాది లీటర్ల పాలకు బిల్స్ రాలేదని అంటున్నారు. తమను మోసం చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుని తమకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని అధికారులను రైతులు కోరుతున్నారు. అసలే నష్టాలతో నడుస్తున్న విజయ డైరీకి కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో అటు రైతులకు కూడా నష్టం జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి రైతులకు సక్రమంగా బిల్స్, డబ్బులు అందే విధంగా చూడాల్సిన బాధ్యత ఉందని రైతులు కోరుతున్నారు. 165 లీటర్లు నాయే ఉంది సార్. రుద్రాక్షపల్లి మేడం 1800 లీటర్లు